తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో సునకాల బెడద అధికం కావడంతో నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు వర్షాకాలం, మరోవైపు వీధి కుక్కల బెడదతో నగరంలో నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పలుమార్లు సమీపంలోని సచివాలయ సిబ్బందికి, నగరపాలక సంస్థ అధికారులకు విన్నవించినప్పటికీ స్పందన లేకపోవడం బాధాకరమని సచివాలయ సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రంలో రోజురోజుకు వీధి కుక్కలు ఎక్కువై మనుషులపై దాడికి యత్నిస్తున్నాయి. రాత్రి సమయాలలో కాలనీలలో తిరగాలంటే వాహనదారులు, ఇటు స్థానికుల భయాందోళనకు గురి కావాల్సిన దుస్థితి ఏర్పడింది. ఒక వీధికి సుమారు 10 శునకాలు పైగా ఉండడంతో పిల్లల యొక్క తల్లిదండ్రులు పిల్లలను బయటకు పంపించాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి వీధి కుక్కలు తీసుకువెళ్లి కేరింగ్ సెంటర్లో వాటి సంతతి పెరగకుండా కుక్కల బెడద నుంచి రక్షించాలని కోరుతున్నారు. నగర పరిధిలో పిచ్చి కుక్కలు ఎక్కువై మున్సిపల్ పరిధిలో ప్రతిరోజు ఒక్కరు లేదా ఇద్దరు కుక్కకాటుకు గురవుతున్నారని, తరచుగా వాహనదారులకు వీధి శునకాలు అడ్డు రావడంతో కింద పడిన ఘటనలు రోజురోజుకు అధికంగానే ఉన్నాయి. ఈ విషయంపై పలుమార్లు మున్సిపల్ అధికారులకు విన్నవించినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని నగరవాసులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.